వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇప్పుడు అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక సమాచారం ఇది. ఈ వివరాలు వారి ఆర్థిక మరియు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను నేరుగా ప్రభావితమైతే చేస్తాయి. మరి ఆ వివరాలు ఏంటనే చూద్దాము. ఇందులో మొదటిది ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డుకు ఆధార్ లింక్ మరియు బయోమెట్రిక్ అప్డేషన్ ఆవశ్యకత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కింద సేవలు పొందడానికి ఈహెచ్ఎస్ కార్డు కీలకం. ఈ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింకు చేయడం అత్యవసరం. దీంతో పాటు గత 10 ఏళ్లలో ఆధార్ కార్డు పొంది ఇంతవరకు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోని వారు వెంటనే ఆధార్ సెంటర్‌లో బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ మరియు ఫేస్ ఐడీ అప్డేట్ చేయించుకోవాలి. ఎందుకు ఈ అప్డేషన్ కీలకమంటే ఈహెచ్ఎస్ కార్డుపై చికిత్స పొందేందుకు బయోమెట్రిక్ అప్డేషన్ తప్పనిసరి. మీరు ఆధార్ డేటాబేస్‌లో మీ బయోమెట్రిక్‌ను అప్డేట్ చేసుకోకపోతే ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ కార్డు ద్వారా చికిత్స నిరాకరించబడే అవకాశం అయితే ఉంది. ఈ ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో తీవ్ర అంతరాయాలను అయితే కలిగిస్తుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేషన్ అనేది ప్రక్రియ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పూర్తి చేసుకోవాలి. ఈ చర్య ఈహెచ్ఎస్ కింద సజావుగా అయితే వైద్య సేవలు పొందడానికి దోహదపడుతుంది. రెండోది ఆదాయపు పన్ను ఫైలింగ్ మరియు రీఫండ్‌పై తాజా సమాచారము. ఆదాయ పన్ను రీఫండ్‌లకు సంబంధించి 20,000 లోపు రీఫండ్ చూపించిన ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలో ఆ మొత్తం ఇప్పటికే జమ చేయబడింది. అయితే 20,000 కంటే ఎక్కువ రీఫండ్ చూపించే వారికి ఇంకా రీఫండ్ పూర్తి కాలేదు. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి సంబంధిత జిల్లా ఆదాయ పన్ను ప్రాసెసింగ్ కార్యాలయ పనితీరు, ఇన్‌కమ్ టాక్స్ ప్రాసెసింగ్ ఆఫీసర్స్. ఇక రీఫండ్ వేగవంతం కావడానికి కారణాలు. కొన్ని జిల్లాల్లో 20,000 కంటే ఎక్కువ అంటే 50,000-70,000 వరకు రీఫండ్ చూపించిన వారికి కేవలం 15-20 నిమిషాల్లోనే రీఫండ్ మొత్తం జమ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది స్థానిక ఆదాయపు పన్ను కార్యాలయాల సామర్థ్యం మరియు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫైలింగ్ గడువు మరియు జరిమానా. ఇంకా తమ ఆదాయపు పన్ను ఫైలింగ్ పూర్తి చేయని వారందరూ సెప్టెంబర్ 15వ తేదీ లోపల ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ గడువు దాటితే ఈ 2,000 వరకు జరిమానా విధించబడే అవకాశం ఉంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా ఫైలింగ్ అయితే పూర్తి చేసుకోవాలని సూచించడమైనది. ఇక మూడోది ఎర్రియర్ బిల్లులు మరియు సప్లిమెంటరీ బిల్లుల సమర్పణ. ప్రస్తుత నెలలో సెప్టెంబర్ 9-15 మధ్య ఎర్రియర్ బిల్లులు మరియు సప్లిమెంటరీ బిల్లులను సమర్పించడానికి పేరోల్ సిస్టమ్ ఎనేబుల్ చేయబడింది. పెండింగ్‌లో ఉన్నటువంటి ఏమైనా బిల్లులు ఉంటే వాటిని వెంటనే సమర్పించుకోవడానికి ఇదే మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు. బిల్లుల సమర్పణ ప్రక్రియ. ఈ బిల్లులను నిధి పోర్టల్ మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో రెండిట్లోనూ సమర్పించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీలోపు బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేయాలి. కాబట్టి ఎవరికైనా ఎర్రియర్ బిల్లులు లేదా సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లయితే వారు వెంటనే తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీఓను కలిసి సంప్రదించి ఈ గడువులోగా వాటిని సమర్పించేలాగా చర్యలైతే తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ బిల్లులు సమర్పణలో జాప్యం జరిగితే ప్రయోజనాలను కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ 3 అంశాలపై ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించి సంబంధిత ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవడం వారి ప్రయోజనాలకు అత్యంత ఆవశ్యకమని చెప్పవచ్చు.